నమస్తే. నిజంగా ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు పెద్ద ఎత్తున నక్సల్స్ని లేకుండా చేస్తాం. అసలు ఈ నక్సలిజం మావోయిజాన్ని మొత్తం మట్టి కరిపించేస్తాం. ఈ నక్సలిజం మావోయిజం ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో వ్యతిరేకం కాబట్టి గన్నులు వదిలి అందరూ పెన్నులు పట్టుకోవాలి, అందరూ లొంగిపోవాల్సిందే అంటూ కూడా అమిత్ షా చాలాసార్లు ప్రకటించిండు, స్పీచ్లు ఇచ్చిండు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఉగ్రవాదులతో సమానం, వీళ్ళందరినీ ఖచ్చితంగా లేపేస్తాం, లేదా వచ్చి రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ప్రజల్లో కలిసిపోయి ప్రజల్లో ఏమైనా ఉంటే మీరు సమస్యల పట్ల లేవనెత్తండి, కానీ గన్నులు పడతామంటే కుదరదు అని చెప్పేసి చాలాసార్లు ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే ముమ్మరంగా గాలింపులు చేపట్టింది. జవాన్లందరినీ కూడా పెద్ద ఎత్తున అడవుల్లో, అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అడవుల్లో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఎక్కడ అడవుల్లో నక్సలైట్లు ఉన్నారో అక్కడ మొత్తం ఏరివేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా దాదాపు 200కు పైగా మావోయిస్టులందరూ కూడా చనిపోయి చాలామంది, అంటే మళ్ళీ 100కు పైగా కూడా బడా నేతలంతా కూడా లొంగిపోయారు. కొంతమంది పెద్ద నాయకులు, అంటే హిడ్మా లాంటి వాళ్ళు కావచ్చు, పెద్ద నాయకులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. చనిపోయిన తర్వాత మాట్లాడిన వాళ్ళు, ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చనిపోయారని చెప్పేసి మాట్లాడిన జర్నలిస్టుల పైన కావచ్చు, రకరకాల వ్యక్తులపైన కావచ్చు, ఉపా కేసులు అన్నీ కూడా రకరకాలుగా మోపబడ్డాయి ఇందులో సంబంధించి. దీనికి సంబంధించి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదైతే వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం కావచ్చు, లేకపోతే మావోయిస్టు ప్రదేశాల్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో ఆ ప్రదేశాల్లో వాళ్ళు డబ్బు కావచ్చు, బంగారాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క తుపాకీలు కావచ్చు, అన్నీ కూడా దాచిపెట్టినటువంటి ప్రదేశాల్లో ఆ డంపింగ్ మొత్తం కూడా బయటపడ్డట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే దాదాపు చాలా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. పోలీసులు ఇంత బంగారాన్ని ఇక్కడ దాచిరు. ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు కావచ్చు, చనిపోయే ముందు చనిపోయేటువంటి వ్యక్తులు కావచ్చు, పలానా ప్రదేశంలో మేము ఆ గన్నులను కావచ్చు, లేకపోతే బంగారాన్ని కావచ్చు, ఇవన్నీ దాచి ఉంచామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. రావడంతో అక్కడ వెళ్ళి మేము చెక్ చేసి అక్కడ బంగారం దొరికింది, లేకపోతే AK-47 తుపాకులు దొరికినాయి, లేకపోతే చాలా కొన్ని లక్షల డబ్బు దొరికింది అంటూ కూడా రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో మనం రోజు చూస్తూ వస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్లో ఇప్పటికే చాలా డంపులు కూడా కనిపించినాయి. అలాగే ఈరోజు కూడా పోలీసులు మరొక డంపుని, అంటే ఆ ప్రదేశంలో ఉన్న మరొక డంపులో బంగారం కావచ్చు, గన్లు కావచ్చు, రకరకాల మావోయిస్టు వాడినటువంటి సామాగ్రి మొత్తం మాకు దొరికింది, మావోయిస్టు సంపాదన మొత్తం కూడా మాకు బయటపడింది అని చెప్పేసి కూడా మరొక ఛత్తీస్గఢ్లో ఒక డంపుని కూడా ఆ పోలీసులు పసిగట్టినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, నక్సల్ డంపు ధ్వంసం వివరాల్లోకి వెళ్తే, బంగారం నగదు ఆయుధాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరో డంప్ను పోలీసులు ధ్వంసం చేశారు. లొంగిపోయిన నక్సల్స్ ఇచ్చిన సమాచారం మేరకు జవాన్లు బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తోడ్మా గ్రామం అడవుల్లో సోదాలు నిర్వహించగా భారీ డంప్ లభ్యమైనట్టు తెలిపారు. ఏదైతే ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టు మరో డంప్ అయితే పోలీసులు ధ్వంసం చేశారట. దీనికి సంబంధించి అందులో ఎక్కువగా జవాన్లు బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తోడ్మా గ్రామం అడవుల్లో సోదాలు నిర్వహించారట. ఈ సోదాల్లో భారీ డంప్ లభ్యమైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ డంపులో ఏమేమి దొరికినాయి అంటే, ఇందులో రూపాయలు 16 లక్షల విలువైన 116 గ్రాముల బంగారం బిస్కెట్లట. ఏంటి, 16 లక్షల విలువ చేసే 116 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికినాయట. తర్వాత 2 లక్షల నగదు, 2 లక్షల రూపాయలు డబ్బులు దొరికినాయట. ఒక ఇన్సాన్ అనేటువంటి పేరు గల రైఫిల్ ఒకటి దొరికిందట. 4 AK-47 రైఫిల్స్, AK-47 సంబంధించి 4 తుపాకులు దొరికినాయట. తర్వాత 5 12 బోర్ గన్లు, 5 గన్లు దొరికినాయంట. అలాగే 3 BGL లాంచర్లు, 6 టిఫిన్ బాంబులు, 122 బాణం బాంబులు, 4 పైప్ బాంబులు, కంట్రీ గ్రైనేట్, మోర్టార్, బెల్టిన్, డిటోనేటర్లు, రివాల్వర్లు, ఎయిర్ గన్లు, లోడ్ చేసిన తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాంకేర్ జిల్లాలోనూ ఒక డంపు నుంచి ఆయుధాలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అంటే దాదాపు 16 లక్షల విలువైనటువంటి బంగారం దొరికిందట. తర్వాత 2 లక్షల నగదు దొరికిందట. AK-47 సంబంధించి తుపాకులు 4. ఈ విధంగా టిఫిన్ బాంబులు, అంటే మనం ఎక్కువ తరచూ డైరెక్ట్ చూడకుండా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఏదైనా మావోయిస్ట్ సంబంధించిన సినిమాల్లో కావచ్చు, రకరకాల సినిమాల్లో టిఫిన్ లాగా ఉంటుంది, దాన్ని విసిరేసి పారిపోవడం, అక్కడ పెద్ద ఎత్తున పేలిపోయి ఎంతో మందిని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను మొత్తం కూడా కాల్చి బూడ చేసేటువంటి ఆ టిఫిన్ బాక్సులను దాదాపు ఎన్ని టిఫిన్ బాక్సెస్ అంటే 6 టిఫిన్ బాక్సులు కూడా అందులో, అంటే దాదాపు చాలా, అంటే దాదాపు ఒక కోటికి సంబంధించినటువంటి ఐటమ్స్ కావచ్చు, బాంబులు కావచ్చు, బంగారం కావచ్చు, అన్నిటిని కూడా 1 కోటి రూపాయల విలువ చేయగల ఆ సామాగ్రి మొత్తాన్ని కూడా ఆ డంప్లో ఆ పోలీసులు పసిగట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిజంగా మావోయిస్టులే దాచిపెట్టారా ఏంటి అని చెప్పేసి ఎవరు కూడా, అంటే కొంచెం మేధావులు కావచ్చు, కొందరు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, దీనికి సంబంధించి
అంటే వాళ్ళే పెట్టినట్టుగా నిర్ధారణ ఏంటి? అంటే ఏదో ఒక మావోయిస్ట్ ఏదో చెప్పాడని చెప్పేసి ఆ డంపులో ఇదన్నీ వీలే అని చెప్పేసి ఈ విధంగా మీరు మాట్లాడతారని చెప్పేసి ఇప్పటికీ కూడా కొందరు మేధావులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నిజంగా పోలీసులు ప్రతిసారి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే కాల్పులు జరిగాయో, ఎక్కడెక్కడైతే మావోయిస్టులు గుడారాలు వేసుకొని ఉన్నారో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సర్చింగ్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు, కొందరు మావోయిస్టులు చనిపోయారు. ఎదురు కాల్పుల్లో ఒకరిపై ఒకరు కాల్చుకున్నటువంటి సందర్భంలో కలిసి చాలా మంది చనిపోయారు. ఇడ్మా లాంటి పెద్ద పెద్ద నాయకులందరూ చనిపోయారు. బడే చొక్కారావు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా దేవ్జీ లాంటి వాళ్ళందరూ కూడా లొంగిపోయి ఇప్పటికీ ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయ పార్టీ కూడా పెట్టబోతున్నట్టుగా కూడా మనకు రకరకాల దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి వీళ్ళందరూ లొంగిపోయి వచ్చిన తర్వాత ఎవరు అక్కడ బంగారం నిధులు ఉన్నాయని చెప్పి మీకు ఏ విధంగా సమాచారం వచ్చిందని చెప్పేసి విశ్లేషకులు రకరకాలుగా పోలీసులను అనుమానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రతిసారి అంటే రోజుకొక్కసారి చూసుకోవచ్చు, ఏదో ఒక పేపర్లో ఛత్తీస్గఢ్ సంబంధించి కావచ్చు, లేకపోతే కర్రెగుట్ట సంబంధించిన ఏరియాలో కావచ్చు, ఏదైతే భారీ డంపులు కనబడతా ఉన్నాయో అందులో పెద్ద ఎత్తున బుల్లెట్లు, దీనికి సంబంధించి బుల్లెట్లు కావచ్చు, AK-47లు కావచ్చు, టిఫిన్ బాక్స్ రూపంలో ఉన్నటువంటి ఆ టిఫిన్ బాంబులు కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మావోయిస్టులు అందరూ పెట్టినవే అని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే ఆ జవాన్లు మొత్తం కూడా ఇంకా కూంబింగ్ నడుస్తూనే ఉంది. ఆ ఏరియాలో ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకంటే చనిపోయారు, లొంగిపోయిన తర్వాత కూడా అక్కడ ఏమేమి దాచారు, అక్కడ ఏమేమి దొరికేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ దొరికినటువంటి ఆనవాళ్ళతో ఇంకా ఎవరైనా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెవరైనా బతకడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు, లొంగిపోకుండా అక్కడికి వెళ్ళిపోయిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఆ వివరాలను కూడా వెల్లడించేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పోలీసుల ముందు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏవేవైతే దొరికినాయో బంగారం కావచ్చు, గన్లు కావచ్చు, AK-47 సంబంధించినటువంటి గన్లు కావచ్చు, టిఫిన్ బాంబులు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు వాళ్ళ ముందు పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఏమేమి దొరికినాయి, ఎన్ని దొరికినాయి అని చెప్పేసి కూడా ఆ డీటెయిల్స్తో సహా వాళ్ళు ఆ పేపర్ రూపకంగా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి చూడాలి, నిజంగా ఇప్పటికీ ప్రతిరోజు ప్రతి వార్తలో మనం చూస్తూ ఉన్నాం నక్సల్స్ సంబంధించి రకరకాల బాంబులు కావచ్చు, డబ్బులు, లక్షలాది డబ్బులు, కోట్లాది విలువైనటువంటి బంగారు ఆభరణాలు దొరుకుతూ ఉన్నాయని చెప్పేసి పోలీసులు ప్రతి ఒక పేపర్లో సంబంధించి ఒక పేజ్లో ఒక వార్త అయితే వస్తూ ఉంది. మరి నిజంగా దీనికి సంబంధించి అంత బంగారం, అంత డబ్బు ఎందుకు దాచవలసి వచ్చింది? ఆ బంగారం ఎందుకు, అంటే మావోయిస్టులకు బంగారం దేనికోసం అవసరం? సరే, డబ్బు అంటే గన్స్ కొనుక్కోవడానికో లేకపోతే ఆ బాంబుల సంబంధించిన తయారీకో ఖర్చు అవుతుంది, కానీ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా మావోయిస్టులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బుల కోసం పనిచేయలేదు, ప్రజల కోసం, ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన కోసం ఎప్పుడు కానీ తాపత్రయపడ్డారు. వాళ్ళ కోసమే పనిచేయాలనుకున్నారు, ప్రజల కోసమే చావాలనుకున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఎందుకు ఈ డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు ఎందుకు వాళ్ళు డంప్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి మరొక ప్రశ్న కూడా అందరికీ మొదలవుతా ఉంది. చూడాలి మరి నిజంగా ఇంకా ఎన్ని డంపులు దొరికే ఛాన్స్ ఉంది. మరి మావోయిస్టులో ఇప్పటికీ గణపతి కావచ్చు, కొంచెం బడా నేతలు కూడా ఎవరు కనిపించట్లేదు, వాళ్ళు లొంగిపోలేదు, ఇంకా చనిపోలేదు, ఇంకా ఎక్కడ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎంతమంది మావోయిస్టులను తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏదైతే లొంగిపోయినటువంటి మావోయిస్టులందరినీ గ్రామీణ ప్రాంతాలకు పంపించినా కూడా వాళ్ళను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవరిని కలుస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకునేటువంటి పరిస్థితిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇంకా ఎవరైనా తయారు చేస్తూ ఉన్నారు, లేకపోతే పూర్తిగా మారిపోయారని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి చూడాలి ఇంకా ఎంత డంపులు ఇంకా ఎన్ని బయటపడే ఛాన్స్ ఉంది, ఎంత బయటపడే ఛాన్స్ ఉంది, డబ్బు కావచ్చు, నగదు ఎక్కడి నుండి మావోయిస్టులకు లభిస్తూ ఉందని చెప్పేసి ఈ రకంగా విచారణ అయితే జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. మరి చూడాలి అసలు ఏం జరగబోతుందో అని.